నేటి ఐందవ జీవనంలో మనం చేసేటువంటి పూజల్లో స్వామికి సమర్పించే వివిధ నైవేద్యములు, పదార్థములు, ప్రసాదములు విశేషంగా వృక్ష సంబంధమైనటువంటి చక్కటి పత్రంలో సమర్పిస్తాం. ఎందుకు అంటే వృక్ష సంపద చాలా గొప్పది. ఇది అమృతత్వమును, జీవత్వమును, ప్రాణశక్తిని, ఔషధ గుణములు కలిగి ఉంటుంది. ఇది శివప్రసాదం. మరి దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అలనాటి రామాయణంలో లక్ష్మణస్వామి వారు మూర్ఛిల్లినప్పుడు ఆంజనేయ స్వామి మృత సంజీవిని పర్వతం తెచ్చి ఆ పత్రములను స్వామివారి యొక్క నాసికముల వద్ద స్పర్శించడం వల్ల పునః ప్రాణశక్తి లభిస్తుంది. అందుకే నేటికి లక్ష్మణుని యొక్క ప్రాణదాతగా, లక్ష్మణ ప్రాణతగా ఆంజనేయ స్వామిని స్తుతింపబడుతున్నాం. అందుకే మనం సమర్పించేటువంటి ప్రతి పదార్థంలో కూడా ఆ పత్రంలో సమర్పించడం వల్ల జీవశక్తిని, పదార్థానికి ఉండే ఉనికిని కోల్పోకుండా ఆ పత్రములు పరిరక్షిస్తూ స్వామివారికి నైవేద్యంగాను మనకు ప్రసాదంగా ఇస్తూ శక్తినిస్తాయి. అందుకే పత్రంలో భుజించడం గొప్పది.